హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు విమాన ప్రయాణం చేసేటప్పుడు టాప్ సర్వీస్ లెవెల్స్ అయిన బిజినెస్ లేదా ఫస్ట్ క్లాస్లను మాత్రమే ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ఆ లెవెల్స్లో వారికి ప్రైవసీ ఎక్కువగా ఉంటుందని వారి ఉద్దేశం. ప్రస్తుత పరిస్థితులను చూస్తే కొందరు హీరోలు హీరోయిన్లకు సొంత ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. అయితే నందమూరి బాలకృష్ణ వంటి టాప్ హీరో ఏ సర్వీస్ లెవెల్లో ప్రయాణం చేయాలి? అందరిలాగే బిజినెస్ లేదా ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ దానికి భిన్నంగా ఎకనామీ లెవెల్లో ఫ్లైట్ జర్నీ చేసిన బాలయ్య గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఓ వీడియో రిలీజ్ చేశాడు ఓ నెటిజన్. అది ఇప్పుడు వైరల్గా మారింది. ఇదిలా ఉంటే బాలకృష్ణ పక్కన కూర్చున్న ఓ కుర్రాడు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో బాలయ్య కూడా వచ్చేలా జాగ్రత్తలు తీసుకొని దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 20 సెకండ్ల పాటు ఉన్న ఆ వీడియో బాలకృష్ణ ఈ కుర్రాడు తీస్తున్న సెల్ఫీ వీడియోను గమనించలేదు. ఈ వీడియో ట్విట్టర్లో పోస్ట్ అయిన తర్వాత నెటిజన్లు ఫన్నీగా రకరకాల కమెంట్స్ పెడుతున్నారు. సింహం పక్కన సీట్లో కూర్చొని సెల్ఫీ వీడియో తీసి అప్లోడ్ చేశావంటే నీ ఫోన్ ఆయుష్ మామూలుగా లేదు సోదరా. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావు. ఒక్కసారి బాలయ్య చూస్తే నీకు దబిడి దిబిడే. జస్ట్ మిస్ అయ్యావు, లేదంటే అంతే. ఇలా లెక్కకు మించిన కమెంట్స్ ఈ వీడియోకి వస్తున్నాయి. నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మరోపక్క బాలకృష్ణను ఒక నిమిషం అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమా సెలబ్రిటీ అనగానే వారు జర్నీ చేసే సర్వీస్ లెవెల్ కూడా ఓ రేంజ్లో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ బాలయ్య మాత్రం సాధారణ ప్రయాణికులు తీసుకునే ఎకనామీ లెవెల్లో ప్రయాణం చేయడం అందరినీ ఆకట్టుకుంది. అతని సింప్లిసిటీ గురించి ప్రస్తావిస్తూ బాలయ్యను ప్రశంసిస్తున్నారు. అది తండ్రి నుంచి అలవరుచుకున్న లక్షణమని కొందరు పొగుడుతున్నారు.